ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మనకైతే జనవరి 9 తారీఖు సాయంత్రం 5 గంటలకు లాంచ్ కాబోయే ఫోకస్ సిరీస్ గురించి అయితే ఇప్పుడు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏంటంటే దీంట్లో ఉండే స్పెక్స్ కానీ, దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు, దీన్ని మనం 2025లో కొనొచ్చా లేదా అనే విషయం అయితే మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోకో X6 ప్రోది కూడా చూసుకుంటే దానికి దీనికి వేరియేషన్ చూసుకుంటే దాదాపు అయితే 100% అయితే చేంజ్ అయింది. కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తాయి అంటే కొద్ది అప్డేట్స్ ఇచ్చేసి లేటెస్ట్ మోడల్ అన్నట్టు చేస్తున్నాయి ఈ రోజులలో. కాకపోతే పోకో సిరీస్ మాత్రం అట్లా కాకుండా పూర్తిగా అయితే అప్డేట్స్ అయితే చేసింది. కెమెరా విషయంలో కానీ, ప్రాసెసర్ విషయంలో కానీ, బ్యాటరీ విషయంలో కానీ ప్రతి దాంట్లో పోకోని అయితే అప్డేట్ అయిందన్నమాట. అందుకే నేనైతే ఈరోజు ఈ పోకో X7 ప్రో అండ్ X7 గురించి అయితే మీకైతే చెప్తున్నాను. దీని పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చూడాలనుకుంటే లాస్ట్ వరకు అయితే చూడండి. మీకైతే ఇప్పుడు దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. పోకో X7 ప్రో గురించి అయితే ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది అనమాట. ఇది 4 నానోమీటర్ బిల్డ్ పైన బిల్డ్ అయి ఉందన్నమాట. దీని ఆంటిట్యూడ్ స్కోరు వాళ్ళు చెప్పేది 1.7 మిలియన్ ఆంటిట్యూడ్ స్కోర్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. కాకపోతే వాళ్ళు చెప్పిన దానికి 0.1 మిలియన్ అట్లా తగ్గే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట వచ్చేసరికి. దీని గ్లాస్ విషయానికి వస్తే ఇది గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే వాడిరు అనమాట. ఇది దాదాపు గొరిల్లా గ్లాస్ 5 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.67 ఇంచెస్ 1.5K LTPO డిస్ప్లేని అయితే వాడిరు అనమాట. దీంట్లో చెప్పుకోదగ్గ మార్పులు ఏమిటిదంటే మనకి ర్యామ్ టైప్ అనమాట. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5X అయితే యూజ్ చేసిరు. ఇది లేటెస్ట్ అనమాట. స్టోరేజ్ టైప్ విషయానికి వస్తే UFS 4.0 అయితే ఇంక్లూడ్ చేసిరు. ఈ రెండు విషయాలు అంటే చాలా అప్డేట్ అనమాట. దీంట్లో వీళ్ళు గేమింగ్ ఫోకస్ చేసి తెస్తున్నారు కాబట్టి ఇది 5000 mm² స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉండబోతుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో ఇండియాలోనే ఫస్ట్ టైం బిగ్గెస్ట్ బ్యాటరీ తెచ్చిన ఏకైక ఫోన్ ఏదంటే పోకో X7 ప్రో అన్నమాట. ఇది ఏంటంటే బ్యాటరీ విషయానికి వస్తే 6550 mAh బ్యాటరీ అనమాట. అంటే 6500 mAh బ్యాటరీ తోటి అయితే మనకైతే ఇది వస్తుంది. 90 వాట్ టర్బో చార్జర్ని అయితే మనకైతే బాక్సుల్ని ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఇది రెండు వేరియంట్ తోటి వస్తుంది. 8/256 అండ్ 12/512 కూడా వస్తుంది అనమాట. 1256 అండ్ 12/512 కూడా వస్తుంది. ఇది HyperOS 2.0 తోటి అయితే వస్తుంది. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకు 2 కెమెరాలు అయితే ఉంటున్నాయి అన్నమాట. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ LYT 600 సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేసిరు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా లాగా వాళ్ళైతే ఇచ్చిరు. ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే మనకైతే 20 మెగాపిక్సెల్ని అయితే ఇచ్చిరు అనమాట. ఇది మనకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాను యూజ్ చేసి 4K 60 fps అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా మనకు 60 fps OIS అండ్ EIS రెండు కూడా ఉంటాయని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. దీంట్లో మెయిన్గా హైలైట్ చేస్తుంది AI అనమాట. AI విషయానికి వస్తే ఏమేమి ఉంటాయి అంటే ఏఐలో AI పోర్ట్రైట్, AI నైట్ మోడ్, AI ఇమేజ్ ఎరేజ్, AI ఇమేజ్ ఎక్స్పాన్షన్ ఉంటుందన్నమాట. దీంట్లోనే గూగుల్ జెమినీని కూడా దీంట్లో ఇస్తున్నామని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. దాంతోపాటు AI నోట్స్, AI ఇంటర్ప్రిటేట్, AI రికార్డరు అయితే ఇస్తున్నారు అనమాట. ఇది పోకో X7 ప్రో గురించి అనమాట. అదే రోజు లాంచ్ కాబోతున్న నాన్ ప్రో వేరియంట్ అయిన పోకో X7 గురించి చూసుకుంటే ఇది కూడా మనకైతే 1.5 3D కర్వ్డ్ తోటి అయితే ఇదైతే వస్తుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. HDR10+ అయితే సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ డాల్మీ విజన్ కూడా ఇందులో ఉంటుందని అయితే వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 480 Hz టచ్ శాంపిల్ రేట్ అయితే ఉంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లోకి వచ్చేసరికి దీంట్లో 1920 Hz PWM డిమ్మింగ్ అయితే వీళ్ళైతే
యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే లో లైట్లో ఎవరైతే ఎక్కువ కంటెంట్ చూస్తారో, ఎక్కువ ఫోన్ యూజ్ చేస్తారో వాళ్ళకు ఐ మీద అంత ఎఫెక్ట్ పడదు అనమాట దీని యూసేజ్. దీంట్లో IP69 రేటింగ్ ఉంటుంది. TUV అండ్ SUV సర్టిఫైడ్ కూడా ఇచ్చిరనమాట. 5 స్టార్ రేటింగ్ తోటి వచ్చింది. ఇది గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసినామని అయితే చెప్తున్నారు. దీని ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రాని అయితే యూజ్ చేసినామని అయితే వాళ్ళు చెప్తున్నారు. కెమెరా విషయానికి వస్తే కెమెరాలో ఎలాంటి మార్పు లేదు. ప్రోకు నాన్ ప్రోకు 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600ని యూజ్ చేసిరు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాని అయితే యూజ్ చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేసిరు. ఇది కూడా OIS అండ్ EIS సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. AI విషయానికి వస్తే AI జూము, AI పోర్ట్రైట్ మోడు, AI సెల్ఫీ జూము, ఇమేజ్ ఈ పోకో ఇమేజ్ ఇంజన్ విత్ రా అల్గారిథం అని అయితే వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఇవి ఏమంటారు, డెలివరీ ఎక్స్ట్రాడినరీ ఫొటోస్ అయితే డెలివరీ చేస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. దీంట్లో ఇది మనకు January 9th లాంచ్ కాబోయే పోకో X7 Pro అండ్ X7 అనమాట. దీంట్లో రెండిట్లో చూసుకుంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏది ఉంటుందంటే మనకు ప్రాసెసర్ విషయంలోనే తేడా ఉన్నదన్నమాట. నార్మల్ వచ్చేసరికి 7300 అల్ట్రా మీద, ప్రో విషయానికి వస్తే 8400 అల్ట్రా మీద అయితే పనిచేస్తుంది అనమాట. దాంట్లో గొరిల్లా గ్లాసు మనకు 7i ప్రొటెక్షన్ వాడితే దీంట్లో గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 అయితే వీళ్ళైతే యూజ్ చేసిరు అనమాట. దానికి దీనికి ఇదనమాట మన పోకో సిరీస్ను. ప్లీజ్ మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే VRS తెలుగు టెక్ న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.